స్కూల్లో చదువుతున్నానో మీ పాపను ఏ బడిలో చదివిస్తున్నానో అడిగితే 190 మంది ప్రైవేట్ బడుల పేర్లే చెప్తారు. సర్కార్ బడికి తోలితేమాయే అంటే ఆడేవాళ్ళు పట్టించుకోరని కొందరు, మా ఊర్లో బడి ఉన్నది కానీ సార్లే లేరని కొందరు, ప్రైవేట్లనైతే చదువు మంచిగా చెప్తారని ఇంకొందరు, తోటోళ్ళు పంపుతురు కాబట్టే మేం సుత పంపిస్తున్నామని ఇంకా కొందరు చెప్తారు. సర్కార్ బడంటేనే ముక్కిరుస్తున్నాయి అల్లా సర్కార్ గీ ఉపాయం చేస్తుందిలా. పల్లెలకు కొత్త బడులు రాబోతున్నాయిల్లో. మండలానికి 3 పబ్లిక్ ప్రైమరీ స్కూళ్లు 4 ఫౌండేషన్ స్కూల్ చాలు చేస్తే మంచిగుంటదని విద్యా కమిషన్ సర్కార్కు చెప్తే సరే అన్నదట. పబ్లిక్ స్కూల్ల నర్సరీకెంచి ఇంటర్ దాకుంటే ఫౌండేషన్ స్కూళ్లల్లా నర్సరీ నుంచి 2వ తరగతి దాకా అంటే ప్లే స్కూల్ అన్నట్టు. ఏక్ నెంబర్ సవలతులు, పోరలను తీసుకొస్తానికి బస్సులు, పొద్దుగాల నాస్టా, పగటిలి బువ్వ, మాపటిలి స్నాక్స్ కూడా పెడతారట. అగో ఇప్పుడున్న బడులను మూసేస్తారా ఏందనేరు. అవ్వవ్వే ఇవ్వివ్వే ఈ ఏడాదిలా ఓ 100 మండలాల్లో చాలు చేసి ఎట్లా నడుస్తుందో చూసినాక అంతటా పెట్టాలనేది ప్లాన్. 4-5 ఎకరాల గట్టే తెలంగాణ పబ్లిక్ స్కూల్లో 1500 నుంచి 1800 మందికే ఛాన్సు. పెద్ద ఆటల మైదానం, కంప్యూటర్ ల్యాబ్లు, అన్ని వొయ్యులుండే గ్రంథాలయం, పచ్చడి చెట్లు. ఒక్కో బడికి 12 కోట్లు, మొత్తం 22,000 కోట్లు అక్కెర పడతాయి. చిన్న బడి, పెద్ద బడి, ఇంటర్ కాలేజ్ ఒక్కతాన్నే ఉంటే అర్రలు గ్రౌండ్ కలిసి వస్తుందని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీ సార్ ఇచ్చిన సలహా. తెలంగాణ వచ్చినాక సార్లు లేరనో పోరలు లేరనో శానా బడులు మూతబడితే ఇప్పుడు కొత్త తెచ్చే పని నడుస్తుందన్నట్టు. నియంగానే సర్కారీ స్కూళ్ళు ఇంత మంచి సౌలతులతోటి కట్టించిరా అంటే 1000కు 1000 ఫీజులు కట్టి ప్రైవేట్ బళ్ళకు దోలే బాధలు తప్పినట్టే పో.